సూపర్ సార్, థ్యాంక్ యూ. మీ పాటలాగా చాలా చక్కగా మాట్లాడారు సార్. శాస్త్రి గారు, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఈ సెలబ్రేషన్లో పాలు పంచుకుంటున్నారంటే ముఖ్యంగా ఒక్క మనిషి విశ్వప్రసాద్ గారు. వారు నాకు గత 10-12 ఏళ్ళుగా తెలుసు. వారి సినిమా రంగంలోకి రాక కూడా చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా వస్తూ ఇవాళ వన్ ఆఫ్ ది మేజర్ నిర్మాణ సంస్థకు ఎదగటంలో ఆయన యొక్క కృషి, ఆయన యొక్క మేధోశక్తి, ఆయన ప్లానింగ్ స్ట్రాటజీ ఎంతైనా ఏమంటాం మనం పొగడదగినటువంటివి. ఆయన ఏం చేసినా కానీ చాలా బలంగా చేస్తారు, నిష్కల్మషంగా ఉంటాయి ఆయన ఆలోచనలు. ఆయన కనిపించి చేయడంలో ఏమాత్రం వెనుకంచి వేయరు. అలాంటిది ఈ సభ. సార్, మీ సంతోషంలో మేము కూడా ఉన్నాం. ఇలాంటి ఒక సభ నిర్వహించడం సినిమా పరిశ్రమకు కూడా మంచిదే. ఎందుకు అంటే ఇదివరకు ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప కనెక్షన్ సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకు ఉన్నది. మన సమస్యలు ఏమున్నా ఆయనతో చెప్పుకోగలిగిన ఒక వెసులుబాటు అది ఉంది. సో ముఖ్యంగా పర్సనల్గా నా పాటలు మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు యొక్క గెలుపు, భీమ్లా నాయక్ సినిమా పాటలు రాసేటప్పుడైతే ఆయన పక్కనే కూర్చుని లైన్ మెచ్చుకుని అభినందించినటువంటి ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం, అది నాకెంతో ఇవాళకి కూడా నా జ్ఞాపకంలో పదిలిపరుచుకున్నాను. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినటువంటి ఒక సందర్భం నుంచి తాను నిలబెట్టిన 21 మందిని గెలిపించుకుని ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళటం అనేది సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగా చాలా చాలా సంతోషించాల్సిన విషయం. తర్వాత ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. సో ఆయన టేక్ కేర్ చేయాల్సినటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్నారు. కానీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ యొక్క బాగోగులు కూడా ప్రత్యేకంగా ఆయన చూసుకోవాలని ఆయనకు మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామజోగి శాస్త్రి గారు. మనసులోని మాట చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆయన పాటలు గుర్తు చేసే విధంగా ఇన్స్పైర్ చేశారు.